రామ్మోహన్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఆ రోజు కేంద్ర మంత్రులు కానీ లేకపోతే వాజ్పేయి గారు కానీ కలిసి వెయిట్ చేసి మీటింగ్ నిర్వహించుకునేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోదీ గారి అపాయింట్మెంట్ కోసం, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, 1-4 సార్లు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది రామ్మోహన్ గారు? నాకు అంత చెప్పే అంత శక్తి లేదు కానండి. ఆయన్ని మేము పార్లమెంట్ సభ్యుడిగా చాలా రాష్ట్రాలు టూర్లు వెళ్తుండేవాళ్ళం. పార్లమెంట్ పంపించిన టూర్లు. మమ్మల్ని మీ ముఖ్యమంత్రి గ్రేట్ లీడర్ అని, అది ఈ రోజు కూడా గుండెల నిండా నింపుకున్నామండి. ఎవరు అనేది పెద్ద పెద్దవాళ్ళు కాదండి, ఒక క్యాబ్ డ్రైవర్ అనేవాడు అండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు, చిన్నవాళ్ళు, అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. ఇప్పుడు మేము వెళ్తుంటే ఎర్రంనాయుడు గారు పెద్ద పర్సనాలిటీ, ఒక ఎంత గౌరవించేవాళ్ళు అంటే లిఫ్ట్ బాయ్ కూడా ఎర్రంనాయుడు గారిని చూడగానే చాలా నమస్కారం. ఆ పర్సనాలిటీ చూసి కానివ్వండి, లేదా నిత్యం ఆయన పార్లమెంట్లో మాట్లాడే విధానం గురించి కానీ. ఇంకా చెబుతానండి, వాజ్పేయి గారు కొంచెం అప్పుడు కాళ్ళతో నిదానం నడిచేవాళ్ళు కదా, దూరంగా ఎర్రంనాయుడు గారిని చూశారనుకోండి, ఎర్రంనాయుడు జీ అని ఇట్లా చేతులు పెట్టేవాడు. ఈయన వెళ్ళి ఆయన వాటేసుకునే వరకు ఆ చేతులు అట్టగా ఉండేవి. సోనియా గాంధీ గారు నేను దగ్గరగా చూసింది, అప్పుడు ఎప్పుడు కూడా తల ఉంచుకుని వెళ్ళిపోయేది ఎక్కడికన్నా, మళ్ళీ పార్లమెంట్ హౌస్ కూడా తల ఉంచుకుని వచ్చి కూర్చునేది. ఎక్కడన్నా ఎర్రంనాయుడు గారిని చూశారనుకోండి, నాయుడుజీ హౌ ఆర్ యూ అంట ప్రశ్నలు వేసి వెళ్ళేవారు. సో అట్లా తెలుగుదేశానికి ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా చాలా గౌరవించేవాళ్ళు అండి. ములాయం సింగ్ గారు కానివ్వండి, లల్లు యాదవ్ గారు కానివ్వండి, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు అంటే బాగా గౌరవించేవాళ్ళు. సో ఆ రోజు నేను చాలా రెస్పెక్టబుల్గా ఉండేది.